తొందరగా రండి, నిన్న కూడా వీడియో చేద్దామంటే చీకటి అయిపోయింది. ఈరోజు ఎలాగైనా చెయ్యాలి. అబ్బా మళ్ళీ చీకటి అయిపోయింది, రేపు చేద్దాంలేండి. ఈ జన్మకే కాదండి, ఏ జన్మకైనా ఈయనే భర్తగా రావాలని నేను కోరుకుంటా. ఎందుకంటే జన్మకో మొగుడికి వంట నేర్పడం నా వల్ల కాదండి బాబు. తమ్ముడు, నేను మీ బావ బాగా రిచ్ అయిపోదామంటే మాకెవ్వరూ హెల్ప్ చేయట్లేదురా. అదేటక్క అంత మాట అనేసావు? నీకు హెల్ప్ చేయడానికి ఈ తమ్ముడు ఉన్నాడు కదా. అందరూ అలాగే అంటున్నారు తమ్ముడు, కానీ ఎవ్వరూ హెల్ప్ చేయట్లేదు. అక్క అందరూ వేరు, ఈ నాగేశ్వరరావు వేరు. నాది మాట అంటే మాటే, ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తానక్క. నిజమా తమ్ముడు? ఒక్క నిమిషం. హలో డాక్టర్ గారు, కిడ్నీస్ ఇవ్వడానికి డోనర్ దొరికాడు. కొంచెం మీ అడ్రస్ చెప్తారా? నాకు తెలీదు, ముందర పోయి అడగండి. ఇప్పుడు చెప్తారా? నువ్వు డిష్ బిల్లు కట్టావు, కరెంట్ బిల్లు కట్టావు, వైఫై బిల్లు కట్టావు, అన్ని నేనే కట్టినా. కావాల్సినప్పుడు రిమోట్ మాత్రమే పో. ఇది ఎవరు కట్టాడు? అదే నేనే. అప్పుడు ఇవన్నీ కూడా నువ్వే కట్ట. రాండి, చారులో 20 చెంచాలు కారం వేశాను, సరిపోతుందా? సరిపోదే, ఇంకో 20 చెంచాలు వేసి బాగా మరిగాక తీసుకెళ్లి వీధిలో మురికాలలో పోయి. మరి కూరలో పంచదార ఎంతైనా? మీ ఊర్లో దోమలు ఏమని పిలుస్తారు? మేము పిలం, అవే వచ్చి కుట్టుపోతే. అసలు మా ఫ్యామిలీలోకి అల్లుడిగా రావాలంటే పెట్టుబడి ఉండాలి తెలుసా. అయినా నా గురించి, మా నాన్న గురించి, మా ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలంటే నువ్వు ఇంకో జన్మెత్తాలి. ఏంది మన్ని జన్మకు కూడా ఈ సంతేనా? ఏందమ్మా ఇందాక నుంచి గేట్ కళ్ళకి వస్తున్నావేంటి? ఏం లేదు డాడీ, మొన్న ఎగ్జామ్ రాశాను కదా, ఫెయిల్ అయిన వాళ్ళకి ఇంటికి ఫోన్ వస్తుంది అన్నారు. అయితే ఇంటికి ఐఫోన్ పంపిస్తారా, శాంసంగ్ పంపిస్తారా, ఏ ఫోన్ పంపిస్తారో తెలియదు, అందుకే చూస్తున్నా. నీకు ఇలా అర్థమైందా? ఏమండి, రండి భోంచేద్దాం. బిర్యానీ, వంకాయ మసాలా కూర, పెరుగు పచ్చడి అన్ని రెడీగా ఉన్నాయి, రండి. తెలుసు నాకు, ఇప్పటిదాకా వండిందే నేను, ఇప్పుడు అంటా వస్త్ర